So, good morning. Second year BA, all groups, Sec 2. Sec 2 అంటే లాస్ట్ సెమిస్టర్ మనకి 2 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ ఏమో మనకి ఎంఎస్ ఎక్సెల్, సెకండ్ యూనిట్ ఏమో ఎంఎస్ యాక్సెస్. సో ఎంఎస్ యాక్సెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. మళ్ళీ ఒక్కసారి ఎంఎస్ యాక్సెస్ చెప్పుకుందాము. వాట్ ఈస్ ఎంఎస్ యాక్సెస్ అండ్ హౌ టు యూజ్ ఇట్ అనేది ఒక్కసారి చెప్పుకుందాము. సో ఎంఎస్ యాక్సెస్ బేసిక్స్ అండ్ ఇంట్రడక్షన్ అండ్ different parts of MS Access, different parts of components of MS Access. ఇవన్నీ కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. సో వాట్ ఈజ్ ఎంఎస్ యాక్సెస్? సో సెకండ్ ఇయర్ బిఏ ఆల్ గ్రూప్స్, సెక్ 1 ఏమో మనకి ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్, సెక్ 2 ఏమో మనకి ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్. సో సెక్ 2 యూనిట్ 1 ఏమో మనకి ఎంఎస్ ఎక్సెల్, యూనిట్ 2 ఏమో MS Access. So MS Access is a database management. So MS Access is a relational database management. That means it is an RDBMS or RDBMS software. It is mainly used for database. అంటే డేటాబేసెస్ని క్రియేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, యూస్ చేయడానికి, ఆ డేటాబేసెస్ యూస్ చేసి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లేదా అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి మనము ఎంఎస్ యాక్సెస్ అనేది వాడతాం. సో ఎంఎస్ యాక్సెస్ అనేది డిబిఎంఎస్ లేదా ఆర్డిబిఎంఎస్ ప్యాకేజ్. సో మనకి ఎంఎస్ యాక్సెస్ లాగే చాలా అదర్ ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ లేదా ప్యాకేజెస్ ఉన్నాయి. అవి ఫాక్స్ ప్రో లేదా ఒరాకిల్, డీబేస్ లేదా ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్ లేదా DB2 ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కమర్షియల్ DBMS సాఫ్ట్వేర్స్. సో ఎంఎస్ యాక్సెస్ మనకి స్టార్ట్ చేస్తే మనకి ఎంఎస్ యాక్సెస్ ఇది ఈ పీపీటీలో మనకి ఆఫీస్ 2003, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003లో వాడుతున్నాం కాబట్టి ఎంఎస్ యాక్సెస్ 2003 ఓపెన్ చేస్తే ఇలాగా మనకి ఓపెన్ అవుతుంది విండో. ఇందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంఎస్ యాక్సెస్ మనకి న్యూ, ఓపెన్, సేవ్, అలాగే ప్రింట్, ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, టూల్స్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ మెన్యూస్ అండ్ సబ్ మెన్యూస్. నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ బ్లాంక్ స్పేసెస్. మీరు ఒకసారి న్యూ అనేది ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు కనిపించేది బ్లాంక్ డేటా. రైట్ సైడ్ చూస్తే మీకు బ్లాంక్ డేటాబేస్ అనేది మనకు కనిపిస్తుంది, ఒక లింక్. అంటే సేమ్ ఎంఎస్ యాక్సెస్ 2003 అన్నా, ఎంఎస్ యాక్సెస్ 2007 అన్నా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి. కొంచెం నావిగేషన్ అనేది చేంజ్ అవుతుంది అంతే. సో ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ అనేది చేంజ్ అవుతుంది. ఈ బ్లాంక్ డేటాబేస్ మీరు సెలెక్ట్ చేస్తే మీరు మీ ఫైల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అలాగే మీరు కొత్త న్యూ డేటాబేస్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. చెయ్యాలి ఎందుకంటే వాళ్ళు 4 ఇంక్రిమెంట్లు 5 ఇంక్రిమెంట్లు తీసుకున్నారు. అది ఎలాగవుతుందో ఏంటవుతుందో చూసి వాటికి మాట్లాడుకొని అంటే ఆల్మోస్ట్ అవ్వదు, తిరగలేదు. కానీ చాలా కష్టం. అంత పెద్ద ప్రొసీజర్ ఇది. చూడండి, నాకు హెల్ప్గా ఉండాలి. రైట్ హ్యాండ్లో ఉంటే అన్నీ అవుతాయి. ఈ సముద్రాన్ని ఎదగాలంటే నేను వాటికి పెద్ద అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను. మిస్ అయిపోతూ ఉంటాం. లాస్ట్ ఫైనాన్షియల్ కదా మిస్ అయిపోతూ ఉంటాం. అసలు నా పక్కన ఉండి నాతో పాటు విసుక్కోకుండా, చేస్తాను అనుకోకుండా, 10 సార్లు అడిగినా నేను అనుకోకుండా
4-5 ఇంక్రిమెంట్లట చెప్తున్నాడు. కనీసం 40,000-50,000 డిఫరెన్స్ వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది, ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ ఉందన్నమాట. దాంట్లో కూడా ఎలిజిబుల్ దాంట్లోనే మరి ఇవన్నీ రాయించుకోవాలి మీరు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అవి వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని రాసేయమంటే ఆ కమిటీకి రాసేస్తారు. రాసేసాక మీకు అప్పుడు అది పెట్టుకుని మనం అది అప్పుడు వచ్చేస్తాయి, డబ్బులన్నీ ఇక్కడికి పోవు అంటున్నారు. అది ఎందుకంటే చాలా డిఫరెన్స్ వస్తుంది, లక్షల్లో తేడా వస్తుంది. సముద్రంలో కొట్టుకుపోతున్నట్టే ఉంది నాకైతే. దరిద్రమైన సరిగ్గా అంటే చెప్పారు, ఇద్దరు చెప్పారు కానీ అర్థం ఆడిచ్చేస్తున్నాడు. సో ఎంఎస్ యాక్సెస్లో మనకి 4 డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఉంది టేబుల్స్, క్వెరీస్, ఫార్మ్స్ అండ్ రిపోర్ట్స్. టేబుల్స్ అంటే మనకి ఫిజికల్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసే ప్లేస్ని మనం టేబుల్ అంటాము. టేబుల్స్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, టేబుల్ స్ట్రక్చర్ అండ్ టేబుల్ డేటా. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈ క్వెరీస్. క్వెరీ అంటే మ్యానిపులేషన్ ఆఫ్ డేటా, అంటే మనకి ఏదైనా మనకి డేటాబేస్ లేదా టేబుల్స్లోంచి మనకి డేటా లేదా ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకోవడానికి మనం రాసే కమాండ్నే మనము క్వెరీ అని అంటాము. ఈ కమాండ్ అనేది జనరల్గా ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో రాస్తాము. ఎస్క్యూఎల్ అంటే మనకి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనే లాంగ్వేజ్లో మనము ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ లేదా స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లో మనము క్వెరీస్ అనేవి రాస్తాము. నెక్స్ట్ మనకి టేబుల్స్ మనకి 2 పార్ట్స్ అని చెప్పుకున్నాము, టేబుల్ స్ట్రక్చర్ అండ్ టేబుల్ డేటా. టేబుల్ స్ట్రక్చర్లో మనకి ఫిజికల్ టేబుల్ స్ట్రక్చర్లో మనకి ఏముంటాయంటే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఏ టేబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్లో మనకి స్టూడెంట్ నేమ్, హాల్ టికెట్ నెంబరు, క్లాస్, ఇయర్ ఇవన్నీ ఉంటాయి. వీటిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ యూజ్ చేసి మనము క్రియేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి మనకు ఉన్నాయి. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి మనము ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, న్యూమరిక్ డేటా టైప్, తర్వాత నెంబర్ డేటా టైప్, వేర్ కేర్ డేటా టైప్స్, బూలియన్ డేటా టైప్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అలాగే ఈ టేబుల్స్ మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ టేబుల్ స్ట్రక్చర్ and second one is physical data or information another. Next one is query. Query is nothing but it is some type of commands
are written in SQL language. SQL means structured query language. It is an English-like language used to write queries and some instructions and commands to the DBMS. Or generally SQL queries are used to retrieve అంటే మనకి టేబుల్స్లో ఉన్న డేటా లేదా ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయడానికి ఈ SQL క్వెరీస్ అనేవి మనం వాడతాం. సో SQL queries అనేవి they are the commands used to retrieve data or information from a tables. SQL queries are some commands or instructions which are used to retrieve data from the tables. Next one is forms. Forms అంటే డేటా ఎంట్రీ స్క్రీన్స్ అండి. ఫార్మ్ అంటాము, డేటా ఎంట్రీ ఫార్మ్ లేదా డేటా ఎంట్రీ స్క్రీన్ అంటాము. దీస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ టు ఎంట్రీ and display the data easier. So what are why data entry forms are generally used to enter. Forms are generally used to enter and retrieve. Forms are generally used to enter. Forms are generally used to enter the data or information by the user into the table or database by easy method. సో ఫామ్స్లో మనకి జనరల్గా డిఫరెంట్ కంట్రోల్స్ యూస్ చేస్తాం. లైక్ HTML ఫామ్స్ లేదా మనకి డేటాబేస్ ఎంట్రీ, మనకి టెక్స్ట్ బాక్స్ కంట్రోల్, రేడియో బటన్ కంట్రోల్, చెక్ బాక్స్ కంట్రోల్, లిస్ట్ బాక్స్ కంట్రోల్, ఇలాగ సబ్మిట్ బటన్, సేవ్ బటన్, ఇలా డిఫరెంట్ ఫామ్స్ కంట్రోల్స్ ఉంటాయి. ఫామ్స్ కంట్రోల్స్ యూస్ చేసి మనము ఫామ్స్ అనేవి డిజైన్ చేస్తాం. నెక్స్ట్ రిపోర్ట్స్ అంటే ఏంటి? అవుట్పుట్ ఫార్మాట్స్. Generally they provide information from the from the database to the users in easy to understandable format. ఈ రిపోర్ట్స్ అనేవి జనరల్గా మనకి అవుట్పుట్ ఫార్మాట్స్. వాటిని మనం ప్రింట్అవుట్ తీసుకుంటాము, లేదంటే మనము పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా మెయిల్లో స్టోర్ చేసుకోవచ్చు. రిపోర్ట్స్ ఆర్ జనరల్లీ అవుట్పుట్స్. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టార్ట్ విత్ టేబుల్స్ తోటి మనము స్టార్ట్ చేస్తాము. సో వాట్ ఈజ్ ఏ టేబుల్? టేబుల్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ద ఫిజికల్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్. సో టేబుల్ అంటే మనకి టేబుల్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ద ఒరిజినల్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్. సో మనకి ఒరిజినల్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్టోరీ లేదా సేవ్ అయ్యే ప్లేస్ని టేబుల్ అని అంటారు. జనరల్గా టేబుల్ అనేది మనకి రెండు పార్ట్స్ ఉంటాయి, డిజైన్ వ్యూ అండ్ డేటా వ్యూ. డిజైన్ వ్యూ సో మనం ఎలా క్రియేట్ చేస్తామంటే టేబుల్ న్యూ అనే ఫైల్ న్యూకి క్లిక్ చేస్తే అక్కడ మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ ఈ విండోలో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయండి? మనం చెప్పుకున్నాం మైక్రోసాఫ్ట్ యాక్సెస్లో మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లేదా పార్ట్స్ లేదా కాంపోనెంట్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ యాక్సెస్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లేదా పార్ట్స్ లేదా కాంపోనెంట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? టేబుల్స్, క్వెరీస్, ఫార్మ్స్, రిపోర్ట్స్, పేజెస్, మ్యాక్రోస్, మాడ్యూల్స్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకి ఉండేవి ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ పార్ట్స్ లేదా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సో టేబుల్స్. ఎంఎస్ యాక్సెస్లో మనకి ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి లేదా డిఫరెంట్ పార్ట్స్. ఎంఎస్ యాక్సెస్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ లేదా ఆబ్జెక్ట్స్ లేదా కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే టేబుల్స్, క్వెరీస్, ఫార్మ్స్, రిపోర్ట్స్ ఉంటాయి. సో టేబుల్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ చేయడానికి ఉంటుంది. క్రియేట్ టేబుల్ అనేది మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ టేబుల్ మీరు క్లిక్ చేస్తే మీరు టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇలాగ డిజైన్ వ్యూ అని ఉంటుంది. డిజైన్ వ్యూలో మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ టేబుల్ అనేది డిజైన్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయంటే మనకి టేబుల్లో మనకి కాలమ్ నేమ్ లేదా సమ్ ఫీల్డ్ నేమ్ లేదా కాలమ్ నేమ్ ఇవ్వాలి, డేటా టైప్ ఇవ్వాలి. సో డేటా టైప్ అనేది జనరల్గా వేర్ క్యార్ నెంబర్
న్యూమరిక్, డేట్, బూలియన్ ఇవన్నీ కూడా మనము ఇస్తామన్నమాట. డేటా టైప్స్ ఏమేమి ఉంటాయంటే క్యార్, వేర్ క్యార్, న్యూమరిక్, నెంబర్, డేట్, బూలియన్ ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్ డేటా టైప్స్ ఉంటాము. ఈ ఎస్క్యూఎల్ డేటా టైప్ అనేది మనకి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసినామంటే ఇక్కడ సమ్ ప్రొడక్ట్ టేబుల్ అనేది మనము క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్ ఏమేమి ఉంటాయంటే ప్రొడక్ట్ నెంబరు, నేము, డిస్క్రిప్షను, ప్రైస్, ప్రొడక్ట్ ఆన్ హ్యాండ్ ఉంటాయి. జనరల్గా ఈ ప్రొడక్ట్ నెంబర్ అనేది టెక్స్ట్ లేదా క్యార్ డేటా టైప్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్ అనేది సమ్ మెమో టైప్ ఉంటుంది, లేదా వేర్ క్యార్ టైప్ ఉంటుంది. ప్రొడక్ట్ ప్రైస్ అనేది న్యూమరిక్ టైప్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డేటా స్ట్రక్చర్ అనేది మనం ఇస్తాం. సో నెక్స్ట్ ఏంటి, క్రియేటింగ్ టేబుల్స్. క్రియేట్ ద సేల్స్ అండ్ కస్టమర్ టేబుల్స్. యూజ్ ఆటో నెంబర్ ఫర్ ద సేల్స్ నెంబర్ అండ్ కస్టమర్ నెంబర్. రిమెంబర్ టు సెట్ ద ప్రైమరీ కీ టు సేవ్. సో జనరల్గా ఈ టేబుల్స్లో మనము డిఫరెంట్ టేబుల్స్, మనం వెరైటీ ఆఫ్ టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ సేల్స్ టేబుల్, కస్టమర్ టేబుల్, ఇవన్నీ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఆ టేబుల్లో డేటా అనేది ఎంటర్ చేసుకోవాలి. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత టేబుల్లో మనము డేటా అనేది మనము ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం.